गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरु शिष्यं विद्यानन्ददीक्षितं मानसगल्लु वेङ्कनार्यं सद्गुरुते नमो नमः। పరమాత్మ స్వరూపులైన ఆత్మీయ గురుబంధు సోదరులారా మరియు వయోవృద్ధులారా, ఈ స్టేజ్ పైన అధ్యక్ష స్థానం ఇచ్చిన అమ్మగారికి నమస్కారం చేసి నేను నా ఉపన్యాసము ముందువరుస్తున్నాను. నాకు ఏమి చెప్పేదనగా భ్రాంతి నిర్ణయం అని ఒకటి వస్తున్నది. భ్రాంతి నిర్ణయం అని ఒకటి చెప్తున్నాను. ఫస్ట్గా ముందుగా ఆ శ్లోకాలు చేసినారు కథలు, వాళ్ళు చేసినవి ఫస్ట్గా చెప్తున్నాను. భ్రమేణాం భ్రమేణత్వం భ్రమేణోపాసకాజనః భ్రమేణీశ్వర భావత్వం భ్రమమూలం ఇదం జగత్తు. భ్రాంతి జీవుండు దేవుండు భ్రాంతి ఆత్మ, భ్రాంతి యుగములు జగములు భ్రాంతి గురుడు, భ్రాంతి రహిత మదియే పరిపూర్ణ భట్టబయలు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. రైతూరు బాలరామ స్వామిలు వారు రాసినారు. ఏమి అర్థం ఇది? భ్రాంతి జీవుండు దేవుండు భ్రాంతి ఆత్మ, భ్రాంతి యుగములు జగములు భ్రాంతి గురుడు అంటాడు. భ్రాంతే గురుడైతే మన గురువు ఎట్లా అతడు? భ్రాంతి గురువు ఎట్లా? గురువుకి భ్రాంతి ఎట్లా ఉంటుంది? దీని అర్థమేమి? ఎవరు మా అచల సంప్రదాయంలో దీన్ని ఎవరు ఒప్పలేరు అని ఎంత మాత్రం అది సత్యత్వం ఉన్నది. ఏమి సత్యత్వము? భ్రాంతికుడు అంటే ఏమి? భ్రాంతికుడు గురుడేనంట. జీవులు జగములు అంత ప్రపంచమంతా భ్రాంతే. భ్రాంతి లేని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ఆశలు ఆకాంక్షలు అందరికీ ఉండవి. మళ్ళీ అది ఎంత భ్రాంతే. మరి భ్రాంతి లేని వాళ్ళు గురువుడు కూడా భ్రాంతి అంటే మళ్ళీ ఎవరు భ్రాంతి? మరి ఇది బోధ ఏమిటికి? గురువు కూడా భ్రాంతి అంటే ఏమర్థం ఇది? అయితే ఆ గురు స్వరూపంలో ఉండినటువంటి మహానుడు తాను ఉండి లేక ఉండే స్థితిలో ఉన్నవాడు గురువు. భ్రాంతి కలవలసిన వాడు గురువు కాదు అని అంటాడు అతను. పెద్దలు చెప్పినారు, గురువు నోట్ల విన్నాము. మీకు మా గురువు నోట్ల చెప్పినది చెప్తున్నాను. భ్రాంతి అంటే ఏమి? భ్రాంతి అనగా ఏమి? భ్రాంతి ఎవరికి? భ్రాంతి ఎట్లాది? భ్రాంతి అంటే ఏమి? భ్రాంతి ఎవరికి? భ్రాంతి అనగేమి? పరమాత్మ సృష్టి యందు స్థావర జంగమాత్మ జీవోస్ఫుర జగత్తు ఇదంతా భ్రాంతి. పరమాత్మ సృష్టి యందు జీవేశ్వర జగత్తు సకల చరాచరములు అన్నీ భ్రాంతి. దాని గురించి భ్రాంతి అనగా ఏమి? భ్రాంతి ఎవరికి అని పెద్దలు రాసి పెట్టినారు. పరమాత్మ సృష్టి లోపల ఏది ఉన్నది అది ఎంత భ్రాంతే కదా. భ్రాంతి లేనిదే అదే మహాబట్టబయలు అంటాడు. ఈ భ్రాంతులు లేనట్టే ఎటువంటి స్థితిలో ఉండాలి? స్థావర జంగమాత్మక జీవేశ్వర జగదోపాధి ఐహిక భోగములకు బద్ధమై ఐహిక భోగములకు అంతే. ఐహిక భోగముల కంటే అది ఏమీ లేనివి, అది శాశ్వతమే లేదు. ఆవిటికి ఈడంతా బదలమై భ్రాంతి పడతాడు. ఏది శాశ్వతం ఉన్నది? ఏది శాశ్వతం లేదు. తాను కూడా శాశ్వతమా? లేదు. తన లోపల ఉన్నది ఆత్మ శాశ్వతమా? లేదు. ఏది శాశ్వతం లేదు. దాని గురించి ఐహిక భోగములకు బద్ధమై భ్రమలను కల్పించి తనకు తానే బంధించుకొనుతున్నాడు. ఎవరు లేరు అక్కడ. తనకు తానే ఆత్మ, తానే స్వరూపము, తానే ఉండదు. దేవుడు తానే. సంగ్రమాల్లో ఒకరు రాసినారు. సంగ్రమాల్లో ఇప్పుడు చిన్నగా సంగ్రమాలని వస్తుండే. ఇప్పుడు సంగ్రమాల్లో రాసినారు, ಶಿವ ನಿನ್ನೆಲ್ಲಾನ ನೀ ನೋಡಿಲ್ಲ, ಎಲ್ಲಿ ಹುಡುಕದಿರಿಲ್ಲ, ದೇಶ ತಿರುಗದಿರಿಲ್ಲ, ಕಾಶಿ ಹೋದರಿಲ್ಲ ಅಂటారు. అంటే శివుడే నీవు దగ్గర ఉండడు, నీవు తెలియవు. దేవుడే నీవు తెలియవు. ఎక్కడ కార్తీక పోయినా లేదు, జాతర తిరిగినా లేదు, ఏమి లేదు, ఎక్కడ చూసినా ఏమి లేదు, నీవే దేవుడు అని చెప్తాడు. ఇంకొకరు రాస్తారు అదే సంగ్రమాలలో. అప్పుడు నాకు చిన్నగున్నప్పుడే చదివినాను. మా గురువుగారు దాన్ని చెప్తుండే. ఇప్పుడు బ్రహ్మవు నీనెలో బ్రహ్మవు నీనెందు నంబలేదొరే అంటాడు. ఆ బ్రహ్మదేవుడు నీవేరా, నీవే దేవుడు, సర్వము నీవే.
నీవు తెలుసుకున్నాక ఇక్కడ ఏం చేతపనానా నేను గురువు అంటాడు. అంత సర్వం నీవే. మూగిన కಣ್ಣಿನ వ్యాపార మూగిన ఇల్లుల మూగిన వ్యాపార కಣ್ಣಿన ఇల్లుల. కళ్ళతో చూసినట్లయితే మూగు వాసన చూడదు, వాసన చూసినట్లయితే కళ్ళు చూడలేదు. ఏదన్నా పని చేసినట్టు ఒకటి బంద్ అవుతుంది. అట్లని చెప్తాడు వాడు. ఆ ప్రకారంగా వాళ్ళు ఎంత చెప్పినారో అంత స్థితిలో చెప్తున్నారు వాళ్ళు. అటువంటి వారు భ్రాంతికి చిక్కుబడిన నీవేదని వేమన కూడా అంటాడు కదా, అంతరంగమునందు అపరాధము చేసి మంచి వాని వలె మనుషుడు ఇతరులెరుగున్న ఈశ్వరుడు ఎరగడా విశ్వదా విరామ వినోమ అంటాడు. ఇది నిజమే కదా. నీ అంతఃకరణములు ఉండేది ఈశ్వరుడే. వాడు మాత్రము నువ్వు ఎక్కడో ఎవరికి తెలియకుండా తప్పు చేసి ఇంటికి వచ్చి పెళ్ళాలని చెప్పుడు, పిల్లలు చెప్పుడు, ఎవరికి చెప్తారంటే తిడుతుడేమో అని వాడు భయపడి చెప్పాడు. చెప్పుకున్న మాత్రం లోపల అంటుందా లేదా? అది సాక్షి స్వరూపము, అది ఏ సత్యము, అది ఏ సర్వము, అది ఏ అధిష్టాన చేతనము, అదే సుప్రకాశ చేతన బ్రహ్మము, అదే ఆత్మ, అదే సర్వము. దాన్ని ఇడిస్తే ఇంకొకటి లేదు. దాని గురించి దీన్ని భ్రాంతి అనగా ఈ భ్రాంతిని ఎట్లయితే పోగొట్టుకున్నానా అంటే ఈ ప్రతి జీవి అన్నీ తాను ప్రపంచంలో వచ్చినవి సృష్టిలో నిర్ణయమైనవి తిని బతికి బాగు చేస్తావి. ఈ మానవుడు అట్లా చేయడు. తనకి సిస్టమ్ వచ్చింది చేసుకుని అన్ని ఇట్లా కావాలా నన్ను అట్లా కావాలని చేస్తాడు. దాని గురించి ఈయనకి ఒక్కటే తెలివి ఎక్కువ. చెట్లకి ఒక జ్ఞానము, పక్షులకి 2 జ్ఞానములు, నీళ్ళలో పుట్టినటికి 3 జ్ఞానములు, 4 కాళ్ళలు ఉండే తిరిగేటికి 4 జ్ఞానములు. ఈ మానవుడికి మాత్రం 5 జ్ఞానములు. ఈ మానవుడే శ్రేష్టమైన వాడు. అందుకే ఈ మానవుడే వాడు తెలుసుకున్నాలని ఈ అన్నిటికీ కారణము వాడే కారణ స్వరూపుడు. దాన్ని తెలుసుకున్నాలని జగత్తు రూపగా తిరిగి అధిష్టాన చేతన బ్రహ్మము అని తెలుసుకున్నది కదా. నేను ఎవరు ఎట్లా అని తెలుసుకుంటాడు వాడు. దాని గురించే వీనికి ఈడే స్వయం ప్రకాశం అని పెద్దలు నుడివినారు. ఈ నేనను దాని 4 దేహములను పొంది తనకు తానే మఠమాయమైపోతున్నది. 4 దేహములను ఏమి? 4 దేహములనగా స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణదేహము. ఈ 4 దేహములను పొంది ఈ 4 దేహములకి విలక్షణ స్వరూపుడు కావాలా నేను తెలుసుకున్నాలని అప్పుడు తెలుసుకుంటాడు. స్థూల దేహమునకు విశ్వడనే పేరుతో విశ్వ వ్యవహారము చేయుచున్నందున తల్లిదండ్రులే దీనికి మూలము. ఇది నిజమా కాదా తెలుసుకునండి బాగా. తల్లిదండ్రులు ఉంటే వచ్చినది ఇది శరీరము. దీనికి ఒకరు పాట కూడా రాసినారు. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక మునుపు యాడు ఉంటివి అంటాడు. ఎట్లా మాట చూడు. పుట్టక మునుపు అనకంటే నీవు ఇల్లు కట్టక మునుపు అనేది బాగుంటుంది. ఏమో రాసినారు పాపం, వాళ్ళు అంత మంచిగా రాసినారు కదా. ఎవరో కట్టిన ఇల్లు నాదంటివి, నీవు పుట్టక మునుపు యాడుంటివి. ఎవరు కట్టిరి ఈ ఇల్లుని? అమ్మా నాన్న కట్టిరి ఈ ఇల్లుని. మళ్ళీ ఇది నాది అంటావు కదా నువ్వు. దానికి నీవు పుట్టక మునుపు యాడుంటివి అంటాడు. మళ్ళీ దీని లోపలికి వచ్చే కదా అది ఆత్మస్వరూపము. అది ఎట్లా ఉండదు? పొడుగు ఉండదా, సన్నం ఉండదా, ఎరుపు ఉండదా, తెలుపు ఉండదా, నలుపు ఉండదా? ఏది లేదు, ఏది చూపలేదు, ఎవరు చూపించలేరు. అటువంటి దాన్ని కండుపట్టుకున్నా మళ్ళీ దాన్ని రహితం చేసుకున్నాడు. ఈ అచల సంబర సిద్ధాంతము అటువంటిది. ఎన్నో సిద్ధాంతాలు ఉండవు కానీ అది నాను ఎక్కువ, నీవు ఎక్కువ, తక్కువ అని చెప్తేనే పోతుంది. ఈ అచల సంప్రదాయం అట్లా కాదు. నీవు నేను అంటావు కదా, ఒట్టు నీవు పోవల్లా అంటాడు. దాని గురించి స్థూల దేహమునకు విశ్వడనే పేరుతో విశ్వ వ్యవహారం చేయుచున్నందున తల్లిదండ్రులే దీనికి మూలము. సూక్ష్మదేహమునకు కారణ స్వరూపమై సూక్ష్మదేహమునకు సూక్ష్మదేహమునకు తైజస్సుడనే నామం పొంది సర్వకారణములకు మూల కారణమైన మహాకారణ దేహమైన సర్వ కారణములకు ఇంద్రియములకు మూల కారణమైన ఇంద్రియాలే దీనికి శ్రేష్టము అంటారు. ఆ ఇంద్రియములు తెలుసుకున్నాలా అని చెప్తాడు. మరి కారణదేహమునకు ప్రాజ్ఞుడనే నామము పొంది సర్వ కారణములకు మూల కారణమైన మహాకారణ దేహమే మూలము. మహాకారణ దేహము
ఈ మహాకారణ దేహమునకు ప్రాజ్ఞుడను నామం ఉంది. సర్వ కారణములకు మూల కారణమైన మహాకారణ దేహము మూలము అంటాడు కదా. ఈ మహాకారణ దేహమునకు ప్రత్యేగాత్మ స్వరూపులకు పరమాత్మకు మూలము లేదు. కాబట్టి ఈ మూలము లేని ఈ గుర్తెరిక శరీరము ఏమీ లేదని తెలియజేసిన నా సద్గురుమూర్తులకు అనంత వందనము సలిపి ఇంతటితో ఈ విషయమును విరమిస్తున్నాను. జై బోలో సద్గురు మహారాజ్ పూజ.